చికెన్ కాంబినేషన్లో చికెన్ పునుగులు తయారు చేసి చూపిస్తాను. చికెన్ పునుగులకి కావలసిన పదార్థాలు: చికెన్ కీమా పావు కేజీ, బియ్యం పిండి అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు పావు స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సో చికెన్ పునుగులకి కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. సో మనం పునుగులు వేయించుకోవడం కోసం మనం ముందుగా నూనె పెట్టుకుందాం అండి. సో ప్యాన్ పెట్టండి. సో నూనె మనం పునుగులు వేయించడం కోసమని మనం నూనె మరిగించుకోవాలి. సో వేస్తున్నాను. సో మనం ఈ ఆయిల్ మరిగేలోగా మనం ఈ బ్యాటర్ ఏదైతే ఉందో పునుగులు బ్యాటర్ చికెన్ కీమాతో తయారు చేసుకుందాం అండి. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ముందుగా ఇలా మెత్తగా చేసుకున్న చికెన్ కీమాని తీసుకుంటాం. సో చికెన్ కీమా వేస్తున్నాను. దీంట్లో మనం ఏం చేస్తామంటే బియ్యం పిండి, సో పునుగులు బ్యాటర్ కోసమని బియ్యం పిండిని యూస్ చేస్తాం. సో బియ్యం పిండి వేస్తున్నాను నేను దీంట్లో. క్రంచీనెస్ కూడా వస్తుంది బియ్యం పిండి వాడుతుంటే. ఎగ్జాక్ట్లీ అండి. సో మనకి ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే బియ్యం పిండితో పాటు దీంట్లో మనకి ఆ ఫ్లేవర్ కోసమని ఏం చేస్తామంటే దీంట్లో వెల్లుల్లి ముక్కలు, ఈ వెల్లుల్లి ముక్కలు కూడా మనం దీంట్లో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. చాలా సన్నగా తరిగి తీసుకొచ్చేసారు, చిన్నగా ఉండాలి. అలాగే వాటితో పాటు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే వేస్తాం. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసా. అలాగే అల్లం ముక్కలను కూడా మనం దీంట్లో వేసుకోవాలి. సో అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు మనం అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా తరిగి తీసుకున్నాం. స్పెషల్ ఏంటంటే మనకి ఈ పునుగులు ఫ్రై అయ్యేటప్పుడు ఈ అల్లం ముక్కలు అవి మనకి పంట కింద నలుగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. సో పేస్ట్లా చేయకుండా దీనికి ఇలా చాప్ చేసి వేసుకోవడం మంచిది. అలాగే దీంట్లో ఏంటంటే మనం జీలకర్రను కూడా వేసుకోవాలి. సో జీలకర్ర వేస్తున్నాను. సో జీలకర్రను అలా పైనుంచి చల్లుకున్నాక దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మనం వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలతో మనకి ఘాటు అనేది వస్తుంది. సో పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం. అలాగే దీంట్లో స్పైసెస్ మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పుతో పాటు కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా పొడి. సో మళ్ళీ సపరేట్గా చట్నీ ఇవంతా కూడా ఏం అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ అలానే స్పైసెస్ అన్నీ వేస్తున్నాం కాబట్టి హ్యాపీగా అలానే తీసుకోవచ్చు. సో అలాగే దీంట్లో మనం కారం, పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ కారం అయితే కొద్దిగా పడుతుంది. సో మనం బియ్యం పిండి వేసాం కాబట్టి బియ్యం పిండితో మనకి ఆ బైండింగ్ అనేది వస్తుంది దీంట్లో. ఓకే. అలాగే దీంట్లో కరివేపాకుని కూడా మనం వేసుకుంటాం. సో కరివేపాకుని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర. సో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనకి చికెన్ మిక్సర్తో కలిసి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో ఒకసారి నార్మల్గా మిక్స్ చేసుకొని, సో వాటర్ అక్కర్లేదా? వాటర్ యాడ్ చేయాలండి. సో మనకి బైండింగ్ కోసమని. సో వాటర్ వేయడానికంటే ముందు యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ మసాలాలన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోవాలి చికెన్తో పాటు. వాటర్ అయితే కొద్దిగా క్వాంటిటీ అయితే పడుతుంది. సో ఎక్కువ క్వాంటిటీ కాకుండా మనం మిక్స్, ఎందుకంటే చికెన్లో మాయిశ్చర్ ఉంటుంది కదా, సో అది చూసి దాన్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఈ మాయిశ్చర్కి మనకి ఆల్మోస్ట్ సరిపోయింది, బట్ కొద్దిగా చాలా తక్కువ వాటర్ అయితే పడుతుంది. మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలన్నీ మనం చాప్ చేసి వేసాం కదా, సో అవి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. సో దీన్ని మనం నార్మల్ పునుగులకి మనం ఎలాగైతే దోశ బ్యాటర్ లాగా చేసి పునుగులు చేస్తాం అలా కాకుండా ఇక్కడ బియ్యం పిండిని డైరెక్ట్గా మనం దీంట్లో వేసుకుంటాం. ఓకే. సో ఆ బియ్యం పిండితో యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఈ బైండింగ్ వస్తుంది. ఓకే. సో దీన్ని మనం నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా చిన్న మంట పైన పెట్టి మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి దీంట్లో. సో పర్ఫెక్ట్ బాల్స్లా కాకుండా ఇలా చిన్న చిన్న నార్మల్ మనకు పునుగులు ఏదైతే వేసుకుంటామో అలా వేసుకుంటేనే ఇది మనకి బాగుంటుంది. ఓకే. సో ఈ విధంగా ఇలా చిన్నగా చేసుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసుకోవాలి. సో బియ్యం పిండి బదులు ఇంకేదైనా ఫ్లవర్ యూజ్ చేయొచ్చా? మనకి బియ్యం పిండి బదులు అయితే మనకి మైదా తీసుకుంటే అదేంటంటే మనకి హార్డ్ అయిపోద్ది అనమాట. సో మోస్ట్లీ మనం బియ్యం పిండినే తీసుకోవాలి దీంట్లో. సో లేదంటే వేయించిన శనగపిండి తీసుకోవచ్చు. నార్మల్ శనగపిండి కాకుండా పుట్నాల పప్పు అంటారు కదా, పుట్నాల పప్పుని పొడి చేసి అది కూడా తీసుకోవచ్చు. బైండింగ్కి అది కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో మనకి మంచి పకోడాల టైప్లో కనిపిస్తాయండి ఈ పునుగులు.
ఫ్లేమ్ ఒకసారి నూనె వేడెక్కిన తర్వాత చిన్న మంట పైన వేసుకోవాలి, ఎందుకంటే మనకి అది ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే లోపల వరకు ఉడకదు త్వరగా. సో చిన్న మంట పైన వేసుకొని ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ పునుగులు అనేవి రెడీ అవుతాయండి. సో దీన్ని మనం కావాలంటే మింట్ చట్నీ కానీ లేకపోతే స్వీట్ చట్నీ కానీ సోన్ చట్నీ కానీ దాంతో సర్వ్ చేయొచ్చు. నార్మల్ కొబ్బరి చట్నీ కాకుండా కొంచెం స్పైసీగా ఉండే చట్నీస్తో ఇది బాగుంటుంది అనమాట. స్పైసీ టమాటా చట్నీ కానీ అలా బాగుంటుంది. సో యూజువల్గా కీమాతో మనం డిఫరెంట్ స్టైల్స్ చేస్తూ ఉంటాం. అండ్ పాన్ ఫ్రై కూడా చేస్తుంటాం, షాలో ఫ్రై కూడా చేస్తుంటాం. సో డీప్ ఫ్రై ఎందుకు చేయాలి? లైక్ సో బేసికలీ యాక్చువల్గా మనకి పునుగులు అనేసరికి డీప్ ఫ్రై వస్తుందండి. కాకపోతే దీనిలో ఏంటంటే మనం దీన్ని షాలో ఫ్రై చేయాలంటే ప్యాటీలా చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇలా రౌండ్ బాల్లా కాకుండా సో మనకి కబాబ్ టైప్లో కానీ ప్యాటీలా చేసుకున్నప్పుడు మనకి అలా షాలో ఫ్రై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి దీనికి ఆప్షన్లో అంటే చేయాలనుకున్నప్పుడు నేను ఏదైతే రైస్ ఫ్లోర్ వేసాను కదా, సో రైస్ ఫ్లోర్ కాకుండా ఇలా సేమ్ చికెన్ మిక్చర్ని తీసుకొని ఇక్కడ నేను ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడాస్ కానీ ఏం వేయలేదు. సో మోస్ట్లీ అవి అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో అవి వేయడం వల్ల ఏంటంటే మీకు ఆ ఫ్లఫీనెస్ వచ్చేస్తుంది. కాకపోతే ఫ్లఫీనెస్ వచ్చినా కూడా అది మనం తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మనం తినడానికి అంత బాగా సెట్ అవ్వవు. ఓకే, సో అందుకోసం ఇలా ఏం వేయకుండా చక్కగా ఇలా చాలా డీప్ ఫ్రై చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఓకే, సో చక్కగా వేగిపోయినట్టున్నాయి. అవునండి, సో పర్ఫెక్ట్గా వేగిపోయాయి. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చికెన్ కాంబినేషన్లో పునుగులు అయితే రెడీ అయినాయండి. సో చక్కటి స్నాక్ ఆప్షన్. అసలు చూస్తే ఎవరైనా చికెన్ అనుకోరు యాక్చువల్గా. చికెన్ పునుగులు రెడీ అయ్యండి, ప్లీజ్ ఎంజాయ్. సో స్నాక్ ఆప్షన్ లాగా బాగా యూస్ చేయొచ్చు అనమాట చికెన్ పునుగులు. సో యూజువల్గా స్టార్టర్స్ అండ్ స్నాక్స్ చాలా ఇష్టంగా తింటుంటారు. అటువంటి వాళ్ళందరికీ చాలా క్విక్గా త్వరగా ఏదైనా రెసిపీ కావాలంటే చికెన్ పునుగులు అనమాట. సో ఇది ఎలా ఉంది ఏంటో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా క్రిస్పీగా క్రంచీగా, ఇందాకే మనం మాట్లాడుకున్నాము. సో బియ్యపిండి యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీనెస్ అండ్ క్రంచీనెస్ వచ్చింది. అండ్ ఏదైనా చట్నీ ఉన్నా లేకపోయినా హ్యాపీగా తినచ్చు. అండ్ ఆ చంక్స్ ఏవైతే ఉన్నాయో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలాలు అన్నీ వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. సో ఇలా ఎవరైనా సడన్గా ఇంటికి బంధువులు వస్తే అలా చికెన్ కీమా తీసుకొచ్చి చక్కగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో చికెన్ పునుగులకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ పునుగులకి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా పావు కేజీ, బియ్యం పిండి అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు పావు స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చికెన్ పునుగులు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ కీమా, బియ్యపిండి, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, కారం, కరివేపాకు, కొత్తిమీర అలాగే కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా కలిపాక వేడైన నూనెలో పునుగుల్లా వేసుకొని చక్కగా వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్నాక్స్ టైంలో పర్ఫెక్ట్ రెసిపీ చికెన్ పునుగులు రెడీ.